హ్యాబిట్స్ ని నువ్వు అమ్మవు, యు బిల్డ్ దెమ్, యు డోంట్ సెల్ హ్యాబిట్స్, యు బిల్డ్ దెమ్ అనే ఒక నినాదంతో అతను ముందుకొచ్చాడు. ఆయన రఫేల్ నెస్లే వాళ్ళతో ఏం చెప్పాడంటే, మీరు అడల్ట్స్ కి అడ్వర్టైజ్ చేయడం ఆపేసేయండి పూర్తిగా అని చెప్పాడు. దాని బదులు గో ఆఫ్టర్ చిల్డ్రన్ అన్నాడు. అంటే చిల్డ్రన్ కి అడ్వర్టైజ్ చేయండి అన్నట్టుగా. ఎందుకంటే ఎర్లీ ఏజ్ నుంచి ఉండే ఎమోషనల్ కోడ్స్ లైఫ్ లాంగ్ లాస్ట్ అవుతాయి అని చెప్పి. సో నెస్లే ఏం చేసింది, పిల్లల్ని టార్గెట్ చేసింది. కాఫీ ఫ్లేవర్డ్ క్యాండీ, కాఫీ సెంటెడ్ పెన్సిల్స్, రాసే పెన్సిల్స్ కాఫీ సెంటెడ్ తో, అదే విధంగా టీవీ యాడ్స్ ఏంటంటే కాఫీ స్మెల్ తో నిద్ర లేచేలాగా, పిల్లలు కాఫీ స్మెల్ రాగానే అమ్మయ్య అని ఫ్రెష్ గా నిద్ర లేచేలాగా అలాంటి యాడ్స్ క్రియేట్ చేసి, వీళ్ళ గోల్ ఏంటి, కాఫీని వార్మ్త్, లవ్ అండ్ సేఫ్టీకి అసోసియేట్ చేసేలాగా వీళ్ళ మైండ్ ని ట్యూన్ చేయాలి అనేది వీళ్ళ గోల్. ఈ పిల్లలు పెద్ద అయ్యారు అండ్ కాఫీ అనేది ఏ మాత్రం చేదుగా అనిపించలేదు. వీళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళ కాఫీ అనేది చాలా కంఫర్టబుల్ గా, అదే విధంగా చైల్డ్హుడ్ ని గుర్తొచ్చే విధంగా కాఫీ అనిపిస్తుంది వీళ్ళకి. బేసికలీ మైండ్ అలా ట్యూన్ అయిపోయింది. వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళు కాఫీ డ్రింకర్స్ అయిపోయారు 100%. 2000 టైం కి కాఫీతో జపాన్ అబ్సెస్ అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ జపాన్ లో కాఫీ షాప్స్, కోల్డ్ కాఫీ క్యాన్స్ లో కోల్డ్ కాఫీ, అది జపాన్ ఇన్వెన్షన్. మళ్ళీ ఇప్పుడు కన్సంప్షన్ అనేది ఇదివరకు రోజుల్లో 0.5 kg పర్ ఇయర్ ఉండేది కాస్త ఇప్పుడు 3.5 kg పర్ ఇయర్ అయింది పర్ పర్సన్ కి కాఫీ కన్సంప్షన్ అనేది. సైకాలజీ నుంచి $30 బిలియన్ బిజినెస్ అనేది పుట్టింది చూడండి. నెస్లే ఇప్పుడు 60% ఆఫ్ జపాన్స్ కాఫీ మార్కెట్ ని హ్యాండిల్ చేస్తుంది. ఏ దేశం అయితే కాఫీని హేట్ చేసేదో అది ఇప్పుడు ప్రతి రోజు ప్రతి పూట తాగుతుంది.